మెదక్ జిల్లా పెద్దశంకర్పేట్ మండలం చల్లపల్లికి చెందిన విద్యార్థి నిఖిల్ నల్లవాగు గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. విద్యార్థికి తీవ్ర జ్వరం రావడంతో గురుకుల సిబ్బంది విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో విద్యార్థి తల్లిదండ్రులు ఈ నెల 26న సంగారెడ్డి హాస్పిటల్కు తీసుకొచ్చి చికిత్స నిర్వహించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న నిఖిల్ నిన్న రాత్రి మృతి చెందగా ప్రజా సంఘాల నాయకులతో కుటుంబ సభ్యులు మృతదేహంతో గురుకుల పాఠశాల ముందు ఆందోళన చేయడానికి వస్తున్న వారిని సిర్గాపూర్ పోలీసులు అడ్డుకోవడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆర్టీఓ అశోక చక్రవర్తి ఘటనా స్థలానికి చేరుకుని మృతుని కుటుంబానికి సర్ది చెప్పి తక్షణమే సాయం కింద 50,000 రూపాయలు అందించి కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేటట్టు చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మృతుని కుటుంబంతో మాట్లాడుతూ ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరమైన విషయం. మృతి చెందిన నిఖిల్ కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని, వాళ్లకు 10 లక్షల రూపాయలు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ గురుకుల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థి మృతి చెందాడని, వారిని వెంటనే సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. నేను ఏమని చెప్పాలి బెట్ట ఆయనకు ఫోన్ చేసిర్రు. ఫోన్ చేసి ఎమర్జెన్సీగా తీసుకుపోవాలి బాబు దమ్ము తీస్తుందని చెప్పిరట. చెప్తే ఎప్పుడు మా తమ్ముళ్ళకి ఫోన్ చేసి మేము హైదరాబాద్ లో ఉంటాము కదా, 6-7 గంటల ప్రయాణం ఉంటుందని మా తమ్మునికి ఎమ్మడే ఫోన్ చేసి మా తమ్ముడు వెళ్ళిండు. మా తమ్ముడు వెళ్ళి అమ్మడే నారంకెళ్ళ తీసుకొచ్చి హాస్పిటల్ చూపించిండు. మేము వచ్చేసరికి 8 అయింది. హాస్పిటల్ చూపించుకొని వచ్చిండు కదా, మళ్ళీ తెల్లారి గ్లూకోజ్ పెట్టాలన్నారని గ్లూకోజ్ పెట్టినాము. ఇంకెక్కువ సీరియస్ అయిందని చెప్పారు. సీరియస్ అయితే సంగారెడ్డి పోవాలన్నారు. స్టార్ హాస్పిటల్కి వెళ్తే ఇక్కడ కాదమ్మా నాకు మిషన్లు లేవు, ఇంకక్కడ వెళ్ళాలి అంటే అక్కడ వెళ్తే అక్కడ కూడా పట్టలేరు. ఇంకా అమీర్పేట హాస్పిటల్కి వెళ్ళాలన్నారు. అమీర్పేట హాస్పిటల్కి వెళ్ళిన కానీ నా కొడుకు బతకలేడు. అలా ఒక వారం ముందని చెప్పి నా కొడుకు బతుకునేమని ఎట్లా చేయాలి వాళ్ళు చెప్పేదండి. నా కొడుకు పేరు నిఖిల్ అమ్మ. నా కొడుకు 9th క్లాస్ అమ్మ. నా కొడుకు నల్లవాగ్ హాస్టల్లో ఉంటాడు. నా కొడుకు ఏమంటారు, నా కొడుకు జ్వరం ముందు చెప్తే బతికించుకుంటుంది సార్. నేను ఒక వారం జ్వరం వచ్చిందంటే నాన్న మీ బాబు జ్వరం వస్తుందమ్మా అంటే నేను తోలుకాసుకొని హాస్పిటల్ అంటే 8 పైసలు వచ్చి బతికించుకుంటే గంతగానం ఎమర్జెన్సీ అయిందాక ఏం చేసి రాలు జ్వరం గంట ముందు చెప్తే ఎట్లా బతికించుకుంటాను నా కొడుకుని. ఆడికైనా నమ్మకుండా పెద్ద పెద్ద దవాఖానలకు వెళ్ళినా నేను వయసు ముఖం చూడకుండా లక్షలు పెట్టినా ఒక్కొక్క అంబులెన్స్ కు 15,000 కట్టుకుంటా తోలుకోపోయిన నా కొడుకును. ఎంతమంది ఒక్కొక్క అంబులెన్స్ లల్లా అక్కడ 5 ఇక్కడ 5 మంది డాక్టర్ల మధ్యలో పట్టే నా కొడుకుని చూడలేని. నేను ముంగల సీట్ మీద కూర్చున్న డ్రైవర్ దగ్గర నేను చూడలేదు. వాడు 9th క్లాస్ అవుతుండు. 5th వరకు పేరెంట్స్ దగ్గరనే ఉండి చదువుకున్నాడు. 5th నుంచి ఇప్పుడు ఈ సంవత్సరం 9th క్లాసు. మనకి జ్వరం వచ్చి ఎన్ని రోజుల నుంచి వచ్చిందో మాకు ఇంటిమేషన్ ఏమి ఇయ్యలేరు. లాస్ట్ మూమెంట్ లా వాడు బాబుకు అవస్థ దమ్ము వచ్చే మూమెంట్ లా అక్కడ ఉన్న నర్సు మేడం ఫోన్ చేసి వాళ్ళ పేరెంట్స్ కి లేదు ఇప్పుడు ఇమ్మీడియట్ గా మీరు తీసుకెళ్లాలి, లేదంటే గొడ్డుతో పోయేది గొడ్డన్లతోనే పోతుంది అన్నట్టుగా బెదిరించి చెప్తుందంట. అది ఎంతవరకు కరెక్ట్ అండి? హాస్టల్లో ఉంచుతున్నాము అంటే మేము చేతులు అడిగేసుకోవట్లేదు కదా పిల్లల్ని. ఏదో మాకు సిస్టమేటిక్ అనేది ఉండాలి అన్న ఉద్దేశంతో మేము హాస్టల్లో పెట్టుకుంటున్నాం. కానీ మాకు కడుపు కోతను మిగిలిచ్చింది ఇప్పుడు నల్లవాగు హాస్టల్ మీద. చాలా ఆ యొక్క సిన్సియర్ గా మీరు ఖచ్చితంగా ప్రిన్సిపాల్ ను తొలగిస్తారో, లేదంటే వాళ్ళ హౌస్ మాస్టర్ ను తొలగిస్తారో, వాళ్ళ నర్సు మేడం ను తొలగిస్తారో, కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ కు మేము హెచ్చరిస్తున్నాము.
ఎందుకంటే మాకు జరిగిన అన్యాయం ఇంకా చాలా మంది తల్లిదండ్రులకు జరగకూడదు. దయచేసి న్యాయం చేయండి. ఎందుకంటే పిల్లలు ఇద్దరు పిల్లలే ఉంటున్నారు ప్రతి ఒక్కరికి కూడా. ఒకరు పోతే ఒకరు. ఎంత ఇప్పుడు కొడుకు ఎంత 15 సంవత్సరాల బాబండి 11 గంటలకు రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి వాళ్ళ హౌస్ మాస్టరు అది న్యాచురల్ డెత్ అండి అని మాట్లాడుతున్నాడండి. వాళ్ళకి పిల్లలు లేరా అండి? అది న్యాచురల్ డెత్ ఎలా అవుతుందండి? న్యాచురల్ డెత్ కాదు కదా. 26 రోజు వచ్చిండు బాబు, 28 రోజు ఎట్లా చనిపోతాడండి? చాలా తప్పు కదండి. దారుణంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళ బాబు వాళ్ళ డాడీ పడిపోయి ఉన్నాడండి. వాళ్ళ మమ్మీ లేవలేని స్థితిలో ఉంది. ఇది మాత్రం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి. ఎవరికి కూడా తల్లిదండ్రులకి ఇట్లాంటి వాళ్ళకు ఖచ్చితంగా ఒక ఉద్యోగం ఇవ్వాలి. వాళ్ళ పేరెంట్స్ కి భూస్థాపితానికి 50,000 ఒప్పుకున్నాం అంటున్నారు. మరి అవి మాకు అందేటట్లుగా చూడాలి. వేరే తల్లిదండ్రులకు కూడా ఇలాంటి కడుపు కోత రాకుండా ముందే సిన్సియర్ గా కనీసం ఒక 1 వీక్ ముందు చెప్పుంటే బాబు ఖచ్చితంగా బతికేటోడు. ఎవరికి కూడా ఇలా జరగకుండా కోరుకుంటున్నాం. ఈ నల్లవాగు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఏదైతే విద్యాలయం కాదు దేవాలయం లాగుండే గతంలో. ఇలా చదువుకున్న విద్యార్థులు ఎంతోమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు రకరకాల పెద్ద పొజిషన్లలో ఉన్నారు ఈ గురుకుల పాఠశాల. గతంలో స్వర్గీయులు ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఈ గురుకుల పాఠశాలలో ఎంతోమంది విద్యార్థులు చదువుకొని మంచి ఉన్నతమైన స్థానానికి ఎదగడం జరిగింది. కానీ మేమున్న పీరియడ్లో కూడా కేసీఆర్ గారు ఉన్న విద్యాలయాలకు అదనంగా నారాయణఖేడ్లో కూడా 8 గురుకుల పాఠశాలలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉన్న విద్యాలయాలకు కూడా అసలు వాళ్ళు చదువుకోవడానికి వాళ్ళకు కూర్చోవడానికి క్లాస్ రూమ్లు కూడా లేని పరిస్థితిలో మేము ఇక్కడ బిల్డింగ్లు శాంక్షన్ చేయించండు మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. నారాయణఖేడ్ రెసిడెన్షియల్ స్కూల్ బిల్డింగ్ కూడా లేకపోతే అక్కడ కూడా రెసిడెన్షియల్ స్కూల్ బిల్డింగ్లు మంజూరు చేసిండు. అదనంగా 8 రెసిడెన్షియల్ స్కూల్ కూడా మంజూరు చేసినాం. చేసి మంచి పొజిషన్లో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ అంటే టెర్రర్ ఉండే అట్లాంటి ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టి ఈ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులందరినీ కూడా మంచి పొజిషన్లో తీసుకెళ్లాలని చెప్పేసి వారు శ్రమ చేశారు. ఎన్నో రకాలుగా కూడా మేము ఆ శ్రమకు తగ్గట్టు ఆ విద్యార్థులు మంచిగా చదువుకొని మంచి ఉత్తీర్ణులై మంచి మంచి పొజిషన్లకు కూడా పోవడం జరిగింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఆ కేసీఆర్ గారికి పేరు వస్తుందనే దురుద్దేశంతో వాళ్ళు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్వీర్యం చేసే కొరకని ఆ రెసిడెన్షియల్ స్కూల్ పట్ల నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళకు విద్యార్థులకు సరైన భోజనాలు కూడా ఇవ్వకుండా, సరైన వైద్యం కూడా చేయకుండా, సరైన విద్య కూడా అందించకుండా ఈ విద్యాలయాన్ని మొత్తం నిర్వీర్యం చేయడం జరిగింది. అందుకనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది విద్యార్థులు గురుకుల విద్యార్థులు ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. మా నారాయణఖేడ్ నియోజకవర్గంలో కూడా ఇప్పటివరకు జరగలేదు, సంతోషం అనుకున్నాం. కానీ ఇక్కడ పాలకులు కూడా నిర్లక్ష్యం చేసి ఆ విద్యాలయాల పైన కంట్రోల్ లేకపోవడం మూలంగా కొంతమంది టీచర్లు అయితే దాకా ఎమ్మెల్యే మీద తిరుగుతున్నారు. ఉదాహరణకి గుండేరావు అనేటోడు మన షికార్ఖానా స్కూల్లో ఆయన ఎస్జిటిఎం ఉన్నాడు షికార్ఖానా స్కూల్లో. ఈ ఎమ్మెల్యే గారు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఆయన ఎంబడుండి అంటే స్కూల్ వర్కింగ్ డే రోజు ఎంబడుండి చెక్కులు పంపించే కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే ఈ పాలకులు ఏం చేస్తుందంటే ఆ స్కూళ్ళన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి ఇంకా వాళ్ళని బానిసలాగా వాళ్ళు ఎంబడి తింపుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. ఆయన నిర్లక్ష్యం వల్లనే అదే మాదిరిగా ఎంపీ కూడా ఉన్నాడు. వీళ్ళు విద్యాలయాలపైన కంట్రోల్ లేకపోవడం మూలంగా, పట్టించుకోకపోవడం మూలంగానే ఈ విద్యాలయాలు ఈ దుస్థితికి వచ్చినాయి. ప్రభుత్వం ఒక రకంగా నిర్లక్ష్యం చేస్తుంటే ఇక్కడ పాలకులు ఒక రకంగా నిర్లక్ష్యం చేసి ఆ విద్యార్థికి ఎన్నో రోజుల నుంచి ఆరోగ్యం సరిగా లేకపోయినా, నిఖిల్ అనే విద్యార్థి ఆరోగ్యం సరిగా లేకపోయినా, 9వ తరగతి చదువుతున్న విద్యార్థికి ఆరోగ్యం సరిగా లేకపోయినా ఈ పాఠశాల సిబ్బంది పట్టించుకోకపోవడం మూలంగా ఆ విద్యార్థి పూర్తిగా లాస్ట్ స్టేజ్లో ఇక బతకాలనే స్టేజ్లో వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆ విద్యార్థి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా తల్లిదండ్రుల దగ్గర పంపించకుండా వీళ్ళ వద్దన పెట్టుకొని ఆయన చావుకు దగ్గర అయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి పంపిస్తే వెంబడే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఆ విద్యార్థిని తీసుకెళ్లి నారాయణఖేడ్లో హాస్పిటల్, అమృత హాస్పిటల్ చూపెట్టారు. తర్వాత సంగారెడ్డి స్టార్ హాస్పిటల్ చూపెట్టారు. ఆ తర్వాత హైదరాబాద్లో వెల్నెస్ హాస్పిటల్ తీసుకుంటా వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా
ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టినా విద్యార్థిని ప్రాణాన్ని మాత్రం కాపాడుకోలేకపోయినారు. ఈ రకంగా తల్లిదండ్రులకు ఒకడే కొడుకు, వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు. తల్లి కూడా రోజు కూలీ చేసుకొని బతికే పరిస్థితి, తండ్రి కూడా భవన కార్మికుడు, భవన నిర్మాణ కార్మికుడు. అతను కూడా బాగా క్షీణించి ప్రభు ఈ చిన్న మంజులక నల్లవాగు గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి 9వ తరగతి విద్యార్థి నిఖిల్ అనే విద్యార్థి ఈరోజు అస్వస్థకు గురై కళాశాల సిబ్బంది, కళాశాల ప్రిన్సిపాల్, క్లాస్ టీచర్, వైద్యుల నిర్లక్ష్యం మూలంగానే ఈరోజు నిఖిల్ అనే విద్యార్థి మృతి చెందడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏదైతే కళాశాల ప్రిన్సిపాల్ కానీ కళాశాల సిబ్బంది కానీ తక్షణమే చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు నిఖిల్ అనే విద్యార్థి బతికేవాడు. వాళ్ళ నిర్లక్ష్యం మూలంగానే ఈరోజు ఆయన మరణించడం జరిగింది. ఏదైతే ఈ యొక్క ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తూ విద్యార్థి కుటుంబానికి ఎంబడి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా మేము ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విద్యార్థి తల్లిదండ్రులకు ఒక పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఈ ఘటనకు కారకులైనారో ప్రిన్సిపాల్ కానీ సిబ్బంది కానీ నర్సులు కానీ వీళ్ళందరి మీద వాళ్ళను వెంటనే సస్పెండ్ చేయాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇట్లాంటి ఘటనలు కూడా ఎప్పుడు కూడా ఇక్కడ మా సంగారెడ్డి జిల్లా కానీ రాష్ట్రంలో కానీ నియోజకవర్గంలోని ఏ గురుకులంలో కూడా జరగకుండా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.